రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఇకపై కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని చెప్పారు ఆయన. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉండలేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 25న తాను పార్టీకి రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను అంటున్నారు జీవన్ రెడ్డి. గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న ఊహాగానాలకు తెరదించుతూ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక పార్టీలో కొనసాగలేనని 25న కార్యకర్తలతో సమావేశం అనంతరం తన రాజీనామా ప్రకటిస్తానని, పార్టీకి రాజీనామా చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా మొన్న 16th ఫిబ్రవరి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏదైతుందో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని నేను పేర్కొనగలను. సరే, అల్టిమేట్గా ఫర్ లాస్ట్ 1 month నేను ఎంత ఆలోచించినా ఏదైతున్నదో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణ మరి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణ అది మీ ముందు కూడా పలు పర్యాయాలు నా అభిప్రాయం వ్యక్తం చేయండి. సార్, అల్టిమేట్ ఫస్ట్ ఎండ్ అనే అభిప్రాయంతో రేపు 25 మార్చ్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను కలిగి ఉన్నాను. ఏసీసీ సభ్యత్వం నాకు సుదీర్ఘ ప్రజాజీవితం 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధాకరం ఉన్నది, ఉంటుంది కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు ఏదైతుందో ఏ విధంగా కూడా ఇంత దాన్ని అనగదొక్కుందామని దాన్ని సంయమనం పాటిద్దాము అని చెప్పని భావించినా కానీ దీంతో పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 20 మాసాలలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిణామాలు పర్టికులర్ జగిత్యాల నియోజకవర్గం అండ్ అదర్ సెగ్మెంట్స్ పర్టికులర్ టు ది సిన్సియర్ కమిటెడ్ కాంగ్రెస్ క్యాడర్, particularly sincere committed Congress cadre. అంటే రాజీనామా చేయాలని ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతుందో కొనసాగడం లోపల దేర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. నేను మిత్రుడు శ్రీధర్ బాబు గారు అంటే వాస్తవం నాపై అభిమానంతో గత 3 దశాబ్దాలతో ఆయనతో కలిగి ఉన్న అనుబంధం దృష్ట్యా కొంత సమయంలో పాటించడం కానీ లేక ఓర్పు వహించడానికి టు సీ ఫర్ సమ్ మోర్ టైం అట్లీస్ట్ ఈ విధంగా అనగలేనా బై దీని కొంత సమయం గడిపినంత మాత్రం ఒరిగే సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఆనాడు ఏదైతే మిత్రుడు గంగాధర్ ఫ్రెండ్ ఇట్లా ఈజీ వాటి అంటే చివరి నేను చెప్పాను. నేను ఏ 10 మంది అయితే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటుండో వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా దూరం పెట్టండి అని చెప్పాను. మీకు గుర్తుంటుంది. వాళ్ళు జగన్ అభివృద్ధి కాంక్షించే వాళ్ళు అయినట్టు